అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. బెంగాలీ స్వీట్స్లో బాగా ఫేమస్ అయిన స్వీట్స్ పేర్లు చెప్పాలంటే మనకి రెండు పేర్లు గుర్తుకొస్తాయి. ఒకటి రసమలాయ్, ఇంకోటి రసగుల్లా. ఈ రెండు స్వీట్స్ చేయడం చాలా కష్టం అనుకుంటున్నారేమో, కాదండి. సో ఇవాళ ఈ రెండు స్వీట్ రెసిపీస్ ఎలా చేయాలో మనం చూద్దాం. రసమలై చేయడానికి ముందు చేనాని తయారు చేసుకోవాలి. దీనికోసం ఒక గిన్నెలో 1 లీటర్ కొవ్వు పాలు తీసుకుంటున్నాను. ఇది కొద్దిగా మరిగిన తర్వాత 2 నిమ్మకాయల రసాన్ని పిండి ఇందులో వేసి కలపాలి. చూస్తున్నారు కదా, పాలు ఇలా విరిగిపోతాయి. ఇలా పూర్తిగా నీళ్లు వేరు పడిన తర్వాత పొయ్యి కట్టేసుకోవాలి. ఇప్పుడు చేనాని ఒక క్లాత్లో వేసి వడగట్టుకోవాలి. దీనిపైన నిమ్మకాయ ఫ్లేవర్ పోవడానికి మామూలు నీళ్లు పోస్తున్నాను. ఈ క్లాత్ని ఇలా పిండి ఎక్స్ట్రా నీళ్లు పోయేట్టు గట్టిగా చుట్టేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, చేనా ఇలా చక్కగా రెడీ అయింది. ఇప్పుడు దీన్ని ఇలా మెదిపి ఇందులో 1 టీ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసి 15 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. అప్పుడు ఇలా సాఫ్ట్గా అవుతుంది. రసమలై కోసం దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి ఇలా లైట్గా ఒత్తి పక్కన పెట్టేయాలి. ఇవి తర్వాత పొంగుతాయి కాబట్టి ఇలా చిన్న సైజులో ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు పంచదార సిరప్ చేయడానికి ఒక గిన్నెలో 4 కప్పుల నీళ్లు వేసి అందులో 1 కప్ పంచదార వేస్తున్నాను. ఇది మొత్తం కరిగేంత వరకు మరిగించాలి. ఇందులో ఒక ఉడుకు వచ్చిన తర్వాత చేనా ప్యాటీస్ని వేస్తున్నాను. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని 15-20 నిమిషాలు, అంటే సైజులో డబుల్ అయ్యేంత వరకు ఉడికించాలి. ఐదు నిమిషాల తర్వాత వీటిని ఇంకొక వైపుకు తిప్పాలి. అప్పుడే లోపల బాగా ఉడుకుతుంది. ప్యాటీ డబుల్ సైజులో అయిపోయింది కాబట్టి వీటిని ఇందులో నుంచి తీసి చల్లటి నీళ్లలో వేస్తున్నాను. ఇందులో 10 నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు రబ్డీ కోసం 1/2 లీటర్ పాలని తీసుకున్నాను. పాలు కొద్దిగా వేడెక్కిన తర్వాత చిటికెడు కుంకుమ పువ్వు వేస్తున్నాను. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి పాలని 15 నిమిషాలు మరిగించాలి. ఇది కొద్దిగా చిక్కగా అయిన తర్వాత 1/2 కప్పు పంచదార, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, పొడవుగా తరిగిన పిస్తా పప్పులు, పొడవుగా తరిగిన బాదం పప్పుల్ని వేస్తున్నాను. పంచదార కరిగేంత వరకు దీన్ని ఇలానే కలుపుతూ ఉండాలి. ఇందులో ఒక ఉడుకు వచ్చిన తర్వాత పొయ్యి కట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేనా ప్యాటీస్ని నీళ్లలో నుంచి తీసి ఇలా ఎక్స్ట్రా ఉన్న నీళ్ళని పిండేయాలి. ఇలా చేసిన వెంటనే వీటిని గోరువెచ్చగా ఉన్న రబ్డీలో వేసుకోవాలి. రబ్డీ మరీ వేడిగా ఉండకూడదు. ఇప్పుడు దీన్ని కనీసం 6 నుంచి 8 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచాలి. రసమలాని చల్లగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత సర్వ్ చేసుకుని ఈ టేస్టీ రసమలాని ఎంజాయ్ చేయొచ్చు.
1.5 లీటర్ల పాలని మరిగించాలి. ఒక పొంగు వచ్చేదాకా మరిగించి అందులో 2 నిమ్మకాయల రసాన్ని పిండుకోవాలి. నెమ్మదిగా పాలు విరిగిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి విరిగిన పాలని పల్చటి గుడ్డ మీద వేసి వడకట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద నిమ్మకాయ ఫ్లేవర్ పోవడం కోసం ఒక్కసారి నీళ్లతో కడగాలి. ఇప్పుడు గుడ్డని బాగా గట్టిగా కట్టేసి నీళ్లను పిండిన తర్వాత 30 నిమిషాల పాటు ఈ విరిగిన పాల మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత ఈ మిశ్రమాన్ని బయటకు తీసి ఏమాత్రం ఉండలు లేకుండా మెత్తగా పిసకాలి. ఇలా ఒక 15 నిమిషాల పాటు చేయాలి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేయాలి. వీటి మీద మూత పెట్టేసి పక్కన ఉంచుదాం. ఇప్పుడు పంచదార పాకం తయారు చేయడానికి 5 కప్పుల నీళ్లు వేడి చేస్తున్నాను. ఇందులో 2 కప్పుల పంచదార వేస్తున్నాను. ఇప్పుడు పంచదార పూర్తిగా కరిగిపోయే వరకు తిప్పుతూ ఉండాలి. పంచదార కరిగిన తర్వాత 4 యాలక్కాయలను లైట్గా దంచి అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక పొంగు వచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ కేటకి నీళ్లు వేయాలి. ఇంగ్లీష్లో దీన్ని కేవరా వాటర్ అంటారు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచి పంచదార పాకంలో మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న రసగుల్లా బాల్స్ని వేస్తున్నాను. ఇప్పుడు వీటిని ఒక 15 నిమిషాల పాటు అలానే మీడియం ఫ్లేమ్లో ఉండనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే రసగుల్లాలు అన్ని వైపులా బాగా ఉడుకుతాయి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత రసగుల్లాస్ అన్ని డబుల్ సైజ్లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు పొయ్యిని మీడియం ఫ్లో నుంచి లో ఫ్లేమ్కి తగ్గించి ఇంకొక 10 నిమిషాల పాటు రసగుల్లాల్ని పాకంలో నాననివ్వాలి. రసగుల్లాలు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి. ఇవి బయట నుంచి సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈ రసగుల్లాస్ని ఫ్రిడ్జ్లో కనీసం 1 వారం వరకు స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ 2 స్వీట్స్ ఎంత టేస్టీగా, అసలు ఎంత జ్యూసీగా బ్రహ్మాండంగా ఉన్నాయో నాకైతే నోరు ఊరిపోతుందండి. సో మీరు ఇది చేసేటప్పుడు ఫ్రెష్గా ఉండే చిక్కటి పాలతో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ 2 రెసిపీస్ని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.